నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని మొత్తం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు క్యూ లైన్లు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బయట 2 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తుల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ వీలైనంత త్వరగా దర్శనాలు కల్పిస్తున్నప్పటికీ భక్తుల క్యూ లైన్లు మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయి. కొండపైకి భక్తుల రాక విపరీతంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల టికెట్లున్న భక్తులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 6 గంటల సమయము, సర్వదర్శనం టోకెన్లున్న భక్తులకు 8 గంటల సమయము పడుతుందని తితిదే ప్రకటించింది. శని ఆదివారాల్లో తిరుమల కొండపై మరింత రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు హుండీ కానుకల రూపంలో ప్రతిరోజు కోట్లాది రూపాయలు సమర్పిస్తున్నారు. బుధ గురువారాల్లో 9 కోట్లకు పైగా స్వామివారికి హుండీ ఆదాయం లభించింది. ఇవి కాకుండా వివిధ ట్రస్టులకు భక్తులు సమర్పిస్తున్న విరాళాలు కూడా భారీగానే ఉంటున్నాయి. హైదరాబాద్కు చెందిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి ₹1 కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో అధికారులకు విరాళం చెక్కును అందజేశారు. శ్రీవారి పంచబేరాల్లో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామపై కొన్ని వందలేళ్ల మునుపు ప్రతిష్ఠించారు. ఆ రోజును పురస్కరించుకుని ఆలయంలో జూన్ 24న ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచెపు చేస్తారు. శ్రీవారి మూలమూర్తికి ముందు గరుడాళ్వార సన్నిధిలో కౌతుకమూర్తి అయిన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని, ఆయనకు అభిముఖంగా శ్రీ విశ్వక్సేనుల వారిని ఆసీనులను చేస్తారు. తర్వాత శ్రీవారి మూలమూర్తిని శ్రీ భోగమూలమూర్తిని కలుపుతూ దారం కట్టి అనుసంధానం చేస్తారు. అనంతరం వేద పండితులు వేదపారాయణం చేయగా అర్చక స్వాములు ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. తిరుమలలో భక్తులకు అందించే అన్నప్రసాదాల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు తితిదే కీలక చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన పప్పు మిల్లర్లతో తితిదే అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమావేశమై నాణ్యమైన పప్పు దినుసుల సరఫరాపై చర్చించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో శనగలు, మినుములు, కందిపప్పు, పెసరపప్పు, వేరుశనగలు తదితర పప్పు దినుసుల నాణ్యత, సరఫరాపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు అందించే అన్నప్రసాదాల తయారీలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండరాదని అదనపు ఈవో స్పష్టం చేశారు. తితిదే అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన పప్పు దినుసులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని పప్పు మిల్లర్ల ప్రతినిధులు తెలిపారు. పారదర్శక కొనుగోలు విధానాలపై చర్యలు చేపట్టాలని అధికారులకు అదనపు ఈవో ఆదేశించారు. ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 30 ఆలయాలను శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని, ఆ మేరకు తాము చర్యలు తీసుకుంటున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా 1028 చోట్ల 200 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయాల నిర్మాణ పనులు మొదలుపెట్టినట్టు పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో 5,000 ఆలయాల నిర్మాణం ఈ 3 ఏళ్లలో చేపడతామన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పరిధిలో ప్రతిపాదనలు పంపించాలన్నారు. 10 సెంట్లలోపు స్థలం ఉంటే 20 లక్షలు, 15 సెంట్లయితే 30 లక్షలు, 20 సెంట్లుంటే 40 లక్షలు ఆలయ నిర్మాణానికి మంజూరు చేస్తామన్నారు. రామాలయమా, శివాలయమా, అమ్మవారి దేవాలయమా అనేది స్థానికుల నిర్ణయం మేరకు ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకుని ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో గుర్తించాలన్నారు. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి అనేక మంది తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆధ్యాత్మిక రాష్ట్రంగా, ఒక స్పిరిచువల్ సెంటర్గా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరంతరం కృషి చేస్తుంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో జరిగే రథసప్తమి ఏర్పాట్లకి ఇప్పటికే ట్రస్ట్ బోర్డు అధికారులు, అలాగే పాలకవర్గం చైర్మన్ గారు, సభ్యులు అందరూ ఇప్పటికే సమావేశమయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా వాళ్ళకి సహకరిస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామిని కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి 1000 దీపాలతో అలంకారం చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాలు, అన్నమయ్య కీర్తనల నడుమ అమ్మవారు 1000 దీప కాంతులలో దర్శనమిచ్చింది. సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత అమ్మవారిని మాడవీధుల్లో ఊరేగించారు. తరువాత ఆలయ సముదాయంలోకి తీసుకువెళ్లారు. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ల అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు. స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్య నిత్య కళ్యాణం కనుల పండుగగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిత్య కళ్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
వేములవాడలోని శ్రీ భీమేశ్వరాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణము, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గండదీపంలో నూనె పోసి గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కోటిలింగాల ప్రాంగణంలో భారీ క్రేన్ సహాయంతో స్లాబ్ నిర్మాణ పనులను అధికారులు చేపట్టారు. పనులను వీటీడీఏ, ఆర్అండ్బి శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆగమశాస్త్ర నిబంధనలకు అనుగుణంగా శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకు ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మహామండపము, అనిమిటి మండపము, బ్రాహ్మణ నిత్యాన్న సత్రము, కోటిలింగాల ప్రాంగణం, ధర్మగుండం తదితర నిర్మాణాలను ఏకకాలంలో చేపట్టారు. సుమారు 150 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ మహత్తర ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వేగవంతం చేస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. గత 28 రోజుల కాలానికి గాను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలు లెక్కించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవడంతో ఆదాయం కూడా అదే స్థాయిలో భారీగా నమోదైంది. స్వామివారికి భక్తులు నగదు, ఆభరణాల రూపంలో విశేషంగా కానుకలు సమర్పించుకున్నారు. ఈ లెక్కింపులో 1,70,65,200 రూపాయల నగదు ఆదాయంగా లభించింది. నగదుతో పాటు 80 గ్రాముల 500 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారు ఆభరణాలు, 7 కిలోల 400 గ్రాముల మిశ్రమ వెండి ఆభరణాలను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో హుండీలో వేశారని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. లెక్కింపులో దేవాదాయ శాఖ కరీంనగర్ సహాయ కమిషనర్ రాజమౌళి, డిప్యూటీ ఈవో భాస్కర శర్మ, ఆలయ ఉద్యోగులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో పునఃప్రతిష్ఠ మహోత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. కాకతీయుల కాలంలో సుమారు 100 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహం భక్తుల పూజలు అందుకుంటూ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో నిర్ణీత ముహూర్తం ప్రకారం స్వామివారి విగ్రహాన్ని భక్తి శ్రద్ధల మధ్య కదిలించి పునఃప్రతిష్ఠ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల గోవిందనామ స్మరణలతో మార్మోగిపోయింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. 34 రోజులకు గాను 2,44,37,000 నగదు వచ్చినట్టు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు తెలిపారు. నగదుతో పాటు 52 గ్రాముల బంగారము, 1 కిలో 588 గ్రాముల వెండి లభించినట్టు అధికారులు తెలిపారు. అంతేకాకుండా 18 వివిధ దేశాలకు చెందిన 77 విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీలో గుర్తించినట్టు వెల్లడించారు. విదేశాల్లో నివసిస్తున్న భక్తులు కూడా స్వామివారిపై ఉన్న భక్తి శ్రద్ధలతో తమ కానుకలను సమర్పిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మధ్య కాశ్మీర్లోని
గందర్బాల్ జిల్లాలో ఉన్న మాతా ఖీర్ భవానీ ఆలయంలో జరగనున్న ఉత్సవం ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి సంవత్సరము వేలాది మంది నిర్వాసితులైన కశ్మీరీ పండిట్లు ఈ ఉత్సవం కోసం ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. ముఖ్యమంత్రిగా, స్థానిక ఎమ్మెల్యేగా తాను క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చానని చెప్పారు. ఆలయ పూజారులు కొన్ని సమస్యలు, మరికొన్ని అవసరాలను తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఉత్సవం ప్రారంభానికి ముందే వాటిని పరిష్కరించాలని తాను అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు ఒమర్ అబ్దుల్లా. కశ్మీరీ పండిట్లకు అత్యంత ముఖ్యమైన ఖీర్ భవానీ ఉత్సవం ఈ నెల 22న జరగాల్సి ఉంది. 1989కి ముందు కశ్మీర్లోని పండిట్లు పవిత్రమైన జ్యేష్ఠ అష్టమి రోజున ఖీర్ భవానీ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసేవారు. 1989లో తీవ్రమైన ఉగ్రవాదం కారణంగా వందలాది మంది పండిట్లు లోయను విడిచిపెట్టి వెళ్లిపోవడంతో ఈ ఉత్సవం చాలా పరిమిత స్థాయిలో జరుపుకునే కార్యక్రమంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనతో ఖీర్ భవానీ మేళా ఈసారి వైభవంగా జరుగుతుందని భావిస్తున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.